హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా కమ్యూనిటీలోనే ఇట్లా శ్రీకృష్ణుడికి భజన ఉంటుంది. ఎవ్రీ వీక్ చేస్తారు వాళ్ళు. సో నెక్స్ట్ వీక్ మేము హోస్ట్ చేద్దాము అనుకుంటున్నాం. సో ఇట్లా ఈరోజు వెళ్ళి అందరినీ ఇన్వైట్ చేసేసి అండ్ అక్కడ ప్రసాదం తీసుకొని రావడానికి వెళ్తున్నాము. అండ్ అక్కడ ఇంకొకరు కూడా పూజ చేసుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామిది. సో వాళ్ళు కూడా పిలిచారు. ఈ రెండు ఈవెంట్స్ కవర్ చేసుకుని వచ్చేస్తాం. రేపు శివరాత్రి. మేము అనుకుంటున్నాం ఇంట్లో కొద్దిగా మొత్తం వీళ్ళంతా క్లీన్ చేసేసుకొని మంచిగా పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి. అండ్ నెక్స్ట్ మండే లాంగ్ వీకెండ్. భరత్కి ఐశానికి ఇద్దరికి హాలిడే. నాకు లేదు, బట్ నేను మార్నింగ్ లేయాల్సిన అవసరము అట్లా కూడా ఏమీ ఉండదు కదా. ఐ మీన్ ఇట్లా బాక్స్ పెట్టడము ఇదంతా కూడా. సో నాకు కూడా కొద్దిగా లేట్గానే నా డే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతాము. మేమైతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫస్ట్ డిపెండ్ అపాన్ ద టైం లంచ్ అయినా డిన్నర్ అయినా కూడా ఐశానికి తినిపించి తీసుకెళ్ళిపోతాము. సో అక్కడ తను తినకపోయినా కూడా అంత వరి అవ్వము. తన వెనకలేపడం తిను 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 అని చెప్పి తనని ఆడుకొని అని చెప్పి వదిలేస్తాము. మంచిగా ఫుల్గా పెట్టేసి వెళ్తే తనకి ఆ క్రాంకినెస్ కూడా ఉండదు. ఏమైందమ్మా? ఏంటి ఏం చెప్తున్నాను? ఓకే, క్యాటర్పిల్లర్కి 12 ఐస్, ఆక్టోపస్కి 9 brains. ఓకే, మీ ఇద్దరు తిన్నాక మనం బయలుదేరుతాం, సరేనా? పూజ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. అండ్ మీ ఇద్దరు పైకి వస్తున్నారా? రావడం లేదా? దాన్ని తీసుకోపోవా ప్లీజ్. అది నాతో రావట్లేదు. సరే, మీ ఇద్దరు మెల్లగా ఆడుకొని ఒక గంటకు బయట రండి, నేను వెళ్తున్నా. హ్యాపీ మహాశివరాత్రి అందరికీ. మేము కూడా మార్నింగ్ వెళ్ళేసి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఐశానికి కూడా స్నానం పోసేసి ఇండియన్ డ్రెస్ వేసి దేవుడి సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా. సో ఇంకా భరత్ కూడా వస్తే మాకు వచ్చినట్టు చిన్నగా పూజ చేసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో శివరాత్రికి అందరు ఇట్లా ఉపవాసం జాగరణ చేస్తారు కదా, మీలో కూడా ఎంతమంది చేస్తున్నారు? నాకైతే ఉపవాసం ఉండాలి అని చెప్తే ఆ రోజే ఆ ముందు రోజు రాత్రి నుంచి నాకు ఆకలి విపరీతంగా అయిపోతుంది. అస్సలు సంభవం నేను ఉండలేను. ఇంకా జాగారం అంటే మేము ఇద్దరం జాగారం చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే ఐశానికి స్కూల్ కూడా వెళ్తానని చూసుకోవాలి కదా. సో అవి ఏమీ చేయడం లేదు. మంచిగా పూజ చేసేసుకొని మార్నింగ్ మళ్ళీ నైట్ పడుకునే ముందు పూజ చేసుకుందాము అనుకున్నాం. టెంపుల్కి వెళ్ళొద్దాము అనుకున్నాము. దాని లాస్ట్ 2 months నుంచి చెప్తుంది గణేష్ టెంపుల్కి వెళ్దాము అని చెప్పి. అక్కడ మంచిగా చేస్తారు శివుడిది అదంతా కూడా. సో పూజ చేసేసుకొని రెడీ అయిపోయి గుడికి వెళ్ళేస్తాం. అయిపోయింది మా పూజ, మంచిగా చేసుకున్నాము, అభిషేకం అవన్నీ కూడా. అండ్ ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాము. మా మమ్మీ అప్పుడు పంపించిన డ్రెస్ ఇంక ఇది వేసుకున్నా, మంచిగా ఇండియన్ వేసుకొని. అండ్ వీకెండ్ కాబట్టి కొద్దిగా ఫెస్టివల్ లాగా ప్రశాంతంగా ఉంది. లేకపోతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అసలు మొత్తం ఉండి. బంగారు జాకెట్ వేసుకోపోతుంది. బంగారు పదనా నాకు వెళ్దాం, జాకెట్ వేసుకో తల్లి. ఏం చూస్తున్నావు నాన్న? మార్చ్ లో ఇండియాకి వెళ్ళాం కాబట్టి నీ బర్త్డే మార్చ్ అనుకున్నావా తల్లి? అయ్యో. మేమైతే ఇప్పుడు టెంపుల్కి బయలుదేరిపోతున్నాము. 1 వరకు వర్షం ఉంది, బట్ ఎక్కువ లేదు కానీ ఇంకా చిటా పడుతూనే ఉంది కదా ఐషమ్మ. అందుకే ఐషాని ముందు జాగ్రత్తగా రెయిన్ కోట్ తర్వాత అంబ్రిల్లా కూడా పెట్టుకొని వస్తుంది, ఎక్కడ తెస్తున్నావు అని చెప్పి. తినచ్చు రాదా? టెంపుల్లో దర్శనం మంచిగా అయిపోయింది. అండ్ అక్కడ ప్రసాదం తీసేసుకొని అండ్ అటు నుంచి అటు గ్రాసరీస్ కోసం వెళ్ళిపోయాము. ఐషమ్మ ఏం చేస్తున్నావు ఇప్పుడు? శివలింగం డ్రా చేయడానికి ట్రై చేస్తున్నావా? మా టెంపుల్ దర్శనం అయితే మంచిగా అయింది. అండ్ ఐషాని అక్కడ ఉన్నప్పుడు నాకు పూరి కావాలి, మనం ఈరోజు బయట తిందామా లంచ్ అని చెప్పి అడిగింది. సరేలే అని చెప్పి ఇంకా పటేల్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని అటు నుంచి అటు ఆనెస్ట్కి వెళ్తాము. అది ఇట్లా ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. సో అక్కడికి వెళ్ళి తనకు ఏం కావాలో అవి తినిపించి ఇంటికి వెళ్తాం.
సో పటేల్కి వచ్చేసి మాకు 1 వీక్కి కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ తీసేసుకొని అండ్ అక్కడి నుంచి అయితే ఆనెస్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఏం కావాలి నీకు? ఓకే, నీకు పూరి భరత్, నీకు నాకు శాండ్విచ్. ఓకే, I'll get one sweet corn soup. Dry gobi manchurian. Okay na? Yeah. అరే నీకు ఇంకా ఓపిక ఉందరా? పోవాలా? ఫస్ట్ ఒక పూరి చేసేస్తాను, అది తిను, తర్వాత నెక్స్ట్ పూరి చేసేస్తాను. ఓకేనా? చాలా చాలా ఫుల్ అయిపోయింది అసలు. అండ్ ఇంకా మా కమ్యూనిటీలోనే ఉండే మా ఫ్రెండ్స్ కూడా అక్కడికే వచ్చారు. సో ఇంకా మళ్ళీ తిని కూర్చొని వీళ్ళిద్దరికి డెజర్ట్ ఆర్డర్ చేశారు. అది తిని ఒక 2 hours 2.5 hours ఉన్నట్టున్నాం కదా అక్కడ. ఆనెస్ట్లీ మనం ఈజీగా చాలాసేపే ఉన్నాము. మెల్లగా ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంకా ఎక్స్ట్రీమ్లీ ఫుల్, చాలా ఫుల్ అయింది. ఎంత ఫుల్ అయింది అంటే నాకు అసలు అక్కడ వాటర్ కూడా తాగలేదు నేను, అంత ఫుల్ అయింది. భరత్ ఏ రోజు ఏదో వాళ్ళని అడిగితే స్పెషల్ ఏదైనా దోశలో ఏది మంచిగా ఉంటుంది, యూజువల్లీ మేము గీ కారపొడి దోశ మైసూర్ మసాలా దోశ, దబంగ్ దోశ ట్రై చేయండి అన్నారు. ఆర్డర్ చేసాం. ఇట్లా ఫుల్ స్టఫ్ ఉంది దాంట్లో, మొత్తం పనీర్, చీజ్, వెజిటేబుల్స్, చాలా ఫుల్ అయింది. బట్ మీరు ఇట్లా వెజిటేరియన్ ఉండి ట్రై చేయాలి అంటే మంచి ప్లేస్, ఆనెస్ట్ బాగుంటుంది. ఎస్పెషలీ దీని శాండ్విచ్. మేము షికాగో నుంచి వెళ్తున్నాం, షికాగో, సియాటల్ అండ్ ఎప్పుడో నాష్విల్. ఐషానికి కూడా ఇష్టం, అక్కడ బాగా నచ్చుతుంది. అయిపోయింది, తన కార్లోనే నిద్రపోయింది. యాక్చువల్గా మేము మూవీ నైట్, మూవీ ఆఫ్టర్నూన్ ఏ టైంలో చేసుకుంటే అదే మాకు మూవీ నైట్ చేసుకుందాము అనుకున్నాం. తను నిద్రపోయింది కార్లో. సో తను లేసేలోపు లాండ్రీ మొత్తం ఫోల్డ్ చేసేసి కొంచెం ఆ పనులు చేసేసుకుంటే తను లేసాక టీవీ చూడొచ్చు. యాక్చువల్గా నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది, బట్ పడుకోవద్దు, ఈ పని ఫినిష్ చేసేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసాం. మేమిద్దరం ఉన్నాయి ఒక 2 weeks ఫోల్డ్ చేయాలి, అవన్నీ ఫాస్ట్గా ఫోల్డ్ చేసేసుకుంటాం. యాక్చువల్గా ఇది కొత్త డ్రెస్ ఐషానికి నేను తెప్పించాను. మీకు లాస్ట్ టైం నేను చూపించాను, కొన్ని నార్త్స్టోన్ నుంచి తెప్పించా అని చెప్పి. ఇది ఆమెకి బాగా నచ్చింది. నచ్చి వెంటనే వేసేసుకొని ఒక రోజు మొత్తం ఇప్పలేదు. ఇలా స్కర్ట్ ఉండి దీంట్లోనే ఉంటా అని చెప్పి ఇంకా ఆ రోజంతా వేసుకుంది. వాష్ చేసి తీసి పెట్టాలి, తను వచ్చేలోపు తీసి పెట్టాలి, లేకపోతే మళ్ళీ వేసుకుంటుంది. యాక్చువల్గా అయితే నేను అన్నీ మంచిగానే ప్రయారిటైజ్ చేసుకుంటా. ఓన్లీ ఈ లాండ్రీ ఒక్కటే బద్ధకం చేస్తాను. ఓకే రేపు ఫోల్డ్ చేద్దాం అనుకుంటూ అది చూస్తుండగానే 2 loads or 3 loads అయిపోతుంది. సో అనుకుంటున్నా ఈ వీక్ నుంచి కంపల్సరీ ఎవ్రీ థర్స్డే వాష్ చేసేసి థర్స్డే ఈవినింగ్ ఫోల్డ్ చేయాలి అని చెప్పి చూద్దాం ఎలా అవుతుందో. లాండ్రీ మొత్తం ఫోల్డ్ చేసేసాను. కిందకి వెళ్ళి ఒక కప్ కాఫీ తాగి గ్రాసరీస్ అన్ని సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో, అప్పుడు ఐషాని లేపుతాను. ఇంకా ఎందుకంటే తను లేచిన వెంటనే మూవీ పెట్టేయండి అంటది. అండ్ తన మూవీ కూడా ఎలా అంటే ముగ్గురం కలిసి కూర్చొని మంచిగా సోఫాలో ఒక కార్నర్కి కూర్చొని కంప్యూటర్ కప్పుకొని మనం కోజీ అయి కూర్చుందామని చెప్తుంది. సో ఒక 2.5 hours ఇంకా లేయలేము. ఫస్ట్ కాఫీ తాగి సర్వీసి తను లేపుతా. ఇవి మంచిగా ఉంటాయి ఆయిషమ్మ, తాగు. పడుకొని ఇప్పుడే లేసింది, నాకు బాగా ఇట్లా దాహం అనిపిస్తుంటుంది. మంచిగా ఉన్నాయా నాన్న? హీరో కట్టింగ్ భయం లేదా? నవ్వుతున్నా. అండ్ నాకు ఇట్లా వాటా ఈటినే డేస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మంచి మెసేజెస్ వస్తున్నాయి. అందరికీ అది బాగా నచ్చుతుంది. అది కాకుండా నన్ను అడిగేది వర్కౌట్స్. సో మీకు బయటికి వెళ్ళి వర్కౌట్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేకపోతే ఇంట్లో ఏమీ ఎక్విప్మెంట్ లేకపోయినా, మీరు ఇట్లా బేసిక్ బిగినర్స్, సో ఎక్కడ స్టార్ట్ చేయాలని ఏదైనా ఒక పాయింట్ వెతుకుతూ ఉంటే మీరు ఈ ఛానల్తో స్టార్ట్ చేయొచ్చు. తిన దగ్గర hundreds of thousands of వీడియోస్ ఉంటాయి వర్కౌట్స్, అండ్ చాలా బాగుంటాయి. జస్ట్ మీ బాడీ వెయిట్తోనే చాలా చిన్న స్పేస్ అయినా సరిపోతుంది మీకు. దీనికోసం ఏ సెటప్ కూడా అవసరం లేదు, డంబుల్స్, మ్యాట్ ఏది అవసరం లేదు.
చాలా మంచిగా ఉంటాయి వర్కౌట్స్. నేను మా అమ్మకి, పెద్దమ్మకి గూడా పంపించాను. "నీ ఎక్సర్‌సైజెస్ మీరిది ట్రై చేయండమ్మా. చాలా సింపుల్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి" అని చెప్పి. చాలా ఎఫెక్టివ్‌గా గూడా పనిచేస్తది. అపార్ట్ ఫ్రమ్ హెల్తీ ఈటింగ్ ఏదో ఒక రకమైన ఎక్సర్‌సైజ్ చాలా హెల్ప్ చేస్తది మనకు ఫ్యాట్ లాస్‌కి. ఐ ఫినిష్డ్ మై వర్కౌట్. నా హార్ట్ ఇంకా ఫుల్ ఇట్లా అవుతూ ఉంది. చూడడానికి అవి చాలా సిల్లీగా చిన్న చిన్న మూవ్స్ అట్లా అనిపిస్తాయి, బట్ మీరు చేస్తే చాలా ఎఫెక్ట్ అనిపిస్తుంది. మీకే అర్థమవుతుంది ఎంత ఇట్లా అడ్రినలిన్ రష్ వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది. మీకు ఇంకా ఫుల్ ఎనర్జీ ఉంటే ఒకటే వర్కౌట్ 10 minutes ఎఫెక్ట్ మళ్ళీ ప్లే చేసుకొని చేయొచ్చు. టార్గెటెడ్ ఏమంటారు బాడీ పార్ట్స్కి కూడా ఉంటాయి. ఇట్లా మనం టమ్మీ తగ్గించుకోవాలన్నా, మామీ పూచి తగ్గించుకోవాలన్నా, లేకపోతే ఆర్మ్ స్టోన్ చేసుకోవాలన్నా కూడా ఇది నేను ఆల్మోస్ట్ 7 years నుంచి చేస్తున్నా. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో, నా వర్కౌట్ అయిపోయింది. నాకు చాలా ఆకలేసేసింది. అందుకే డిన్నర్ ప్రెప్ చేసుకుంటున్నాను. చాలా మష్రూమ్, ఆనియన్, గ్రీన్ చిల్లీ మీ దగ్గర స్పినాచ్ ఉంటే స్పినాచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికోసం అయితే నేను ఒక హోల్ ఎగ్, 3 ఎగ్ వైట్స్ వేసుకొని కైండ్ ఆఫ్ ఎగ్ బుర్జీ లాగా చేసుకుంటున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చుతది. అండ్ దీంట్లోకి 1 మల్టీగ్రెయిన్ ఆటా రోటీ అలాంగ్ విత్ 1 బౌల్ ఆఫ్ గ్రీక్ యోగర్ట్ తీసుకుంటున్నా. ఇది నాకు మంచిగా ఫిల్లింగ్‌గా ఉంటది డిన్నర్‌కి. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications.